పెద్ద నేనేరా. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. మామ అందరు వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఒక్కడు కూడా లైక్లు కొడతలేదు. కాస్త లైక్ కొట్టి ఎంకరేజ్ చేయొచ్చు కదా మామ. చిన్నప్పటి ట్రైలర్ కి హ్యాట్స్ ఆఫ్ బ్రో. నిజంగా మంచు విష్ణు నాకు ఎన్ని ట్రోల్స్ వచ్చాయంటే అన్ని ట్రోల్స్ కి ఈ ఒక్క ట్రైలర్ మాత్రం ఇచ్చిపడేసింది. కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా తాడు పెరిగినట్టు బుద్ధి దానికి తప్పు వెతికి ఈ నా కొడుకులు చేసిన ట్రోల్స్ కి ఇప్పుడు వెతకండి రాని సవాల్ ఇస్తున్నా బ్రో ప్రభాస్ అన్న అభిమానిగా. నాకేం సంబంధం మీనింగ్ లెక్క మాట్లాడగా ఏంటి మాట్లాడేది. నిజంగానే ఒక్క సీన్ ఉంటుంది ప్రభాస్ అన్న వచ్చేది మాత్రం గూస్ బంప్స్ అవుతాయి బ్రో. I know the public pulse. I know how to play kabaddi with the public. నిజంగా అరే పెద్దోళ్ళందరికీ పెద్ద నేనేరా అంటారు చూడు, అదిరా ప్రభాస్ అంటే. బాబంటే బాబే 3 నిమిషాలుగా 3000 కోట్లు వస్తే ప్రభాస్ అన్న అరాచకానికి మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. వచ్చింది. ఇంకోటి విఎఫ్ఎక్స్ గానీ మంచి విషయానికి చాలా ట్రోల్స్ వచ్చాయి. నిజం చెప్తున్నా ఓరి నాయనో వీడు ఈ టైప్ లో తగిలాడేంటి. హైలైట్ పెంచింది. డెఫినెట్ చెప్తున్నా 3000 crores మంచి విషయం రాసి పెట్టుకో అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. 500 కోట్లు పెట్టావు, 3000 కోట్లు నీ పక్క వసూలు. 3000 కోట్లు ప్రభాస్ ఎంట్రీ 3 నిమిషాలు 3000 కోట్లు రాసి పెట్టుకో మంచి విషయం. మీరు తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే అనంత పరవశం అప్పా. అట్టి లాకుండా ఖతర్నాక్ ఉన్నది, సూపర్ ఉండదు, అట్లా ఉండదు. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఉన్నది సూపర్ ఉండదు, అట్లా ఉండదు. నాకు అర్థం కాలేదు సార్. ప్రభాస్ ఎంట్రీ అయితే నేనైతే ప్రభాస్ కోసమే చూస్తా ఈ సినిమా మాత్రము. నీకోసమేరా తిక్కలోడి కోసం కాదు. కానీ ప్రభాస్ కోసమే ఈ సినిమా చూస్తా బరాబర్. అర్థమైందిరే అన్ని తెలిసినా తెలియనట్టు సావాలా. కానీ ఈ సినిమాలో మంచి విష్ణు యాక్టింగ్ నాకు ఫస్ట్ లా ఒక డైలాగ్ చూసి ఇదేం డైలాగ్ నాయన అనిపించింది. శివయ్య అనేది జర ఈసారి అయితే జర మంచిగా వచ్చింది. ట్రైలర్ లా జబర్దస్త్ వచ్చింది. ఇంకోటి ఏదైనా సరే ఒక దాన్ని పట్టుకొని కాంట్రవర్సీ చేయకూరి. నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే అంత దరిద్రంలో నేను లేడు. విష్ణు అనే వ్యక్తి ఎంత ఖతర్నాక్ యాక్టర్ అంటే చెప్పు. ఇప్పుడు ఆయన గడ్డం చూస్తే నాకు ఆ గడ్డం కేరళ వాడబుద్ధి. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు ఆయన గడ్డం చూస్తే నాకు ఆ గడ్డం కేరళ వాడబుద్ధి. తీసేయి బరాబర్ చెప్తున్నా. ఓపెనింగ్ రోజే 300 కోట్లు కొడుతుంది. ఎందుకంటే ఆడ అన్న ఉండడు. ఆవేశాన్ని ఆపగలం, అభిమానాన్ని ఆపలేం సార్. బాహుబలి ట్రైలర్ చూసినప్పుడు ఎలాగైతే ఫీల్ అయ్యానో ఈ ట్రైలర్ కూడా అంతే బాగుందన్న. నిజమా అల్లుడు అంతకంటే ఇంకేం కావాలి సార్. నిజంగా లిటరల్లీ చెప్తున్నాను, వైబ్రేషన్స్ వచ్చే ఒక పవన్ అన్న అభిమానిగా చెప్తున్నాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ప్రభాస్ అన్న లుక్స్ మీద ఎవడైతే ట్రోల్ చేశాడో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసి మాట్లాడండి రా. రే నిజంగా కింద ఎకరం పాతికి దిగిపోద్ది. కంపారిజన్ ఎందుకు కానీ ఓజీయే, రాజాసాబే, కన్నప్పే. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? కన్నప్పలాగే చూడాలి, ఒక శివుడి సినిమా లాగా చూడాలి. ఆ విషయం మాకు తెలుసులే. ఇప్పుడు హనుమాన్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ఇప్పుడు కన్నప్ప సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అవుతుంది. ఏదో చారి గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. కలెక్షన్స్ పరంగా బ్యాక్ వచ్చేస్తారు. వాళ్ళు 500 కోట్లు పెట్టారు, పక్క 750-800 వచ్చేస్తారు. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. దేవుడి మీద తీసిన సినిమాలు ఏది కానీ ఫ్లాప్ అవ్వవు. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.